యావత్తు తెలుగు ప్రజలకు, దేశ ప్రజలకు, ప్రపంచ మానవ జాతికి జగద్గురువులు, కాలస్వరూపులు, ధర్మస్వరూపులు, మహత్పూర్వక అగ్రగణ్యులు, మహారాణి సమేత అధినాక్షరి వారు ధర్మోద్ధారి తెలియజేయ పరిష్కారయుక్త ఆశీర్వాదపూర్వక దివ్య సమాచారం గ్రహించి ఆ పాటల్లో అంత పవర్ఫుల్ మీనింగ్ ఉంది చూసారా, అంత బలంగా మనం తయారవ్వాలి. అది మీరు పాటల్లోకి వెళ్ళి చెప్పుకోవాలి. అప్పటికప్పుడు చూడకూడదు. నన్ను సాక్షులు అప్పటికప్పుడు వదిలేసేయడం పొరపాటు. నన్ను అప్పటికప్పుడు వినడం మానేసి ఎలాగైనా రహస్య పరికరాలతో మా తాతగారిని చచ్చిపోవడానికి కారణమైనటువంటి ముఠ ఏకకాలంలో ఇప్పుడు హాస్టల్ రామకృష్ణ వారికి ఒకటవ్వండి. మిమ్మల్ని అడ్డం పెట్టుకుని మేము పైన ఆంధ్రాలు ఎక్కుదామని ఒక కోర్టులో ఇంక నేను ఎగ్జాంపుల్గా పేర్లు తీసుకుంటున్న వాళ్ళందరూ కూడా ఏకకాలంలో మీరు సరెండర్ అయిపోవడానికి చెబుతున్నాను. ఇంకా మీ మీద పెట్టినట్టు, వాళ్ళ మీద పెట్టినట్టు అక్కడ సాక్షుల్లో సూర్యకుమారి అంటున్నాను. ఇంకా ఆవిడ ఒక్కటే నేరం మోపితే సరిపోద్దా? వీళ్ళందరినీ చూసుకునే కదా అచ్యుతరావు లాంటి వాళ్ళు, ఇంకా ఎవరెవరు గున్నం నాగబాబు లాంటి వాళ్ళు. అతను ఒక్కడ విన్నాడు, అనేక మందిని ఏదో ఒకటి నేరోగా నడపగలిగాడు. అతను ఉపయోగించుకుని మీరు నేరోగా మైండ్లో అలా నేరోనెస్ వదిలేసేయండి. ఇప్పటి నుంచి నా మాట విని నేను ఒక పక్క నుంచి సంపూర్ణ మద్య నిషేధం అంటూనే బ్రేవరీలో ఏదో పెట్టుబడి పెట్టాను అని అది నా మైండ్ అని నిర్ణయం చేసుకోవటం. అప్పటికప్పుడు మానుకోండి. నన్ను పూర్తి విశాలంగా వాక్ విశ్వరూపంగా బలపరుచుకోండి. ఇంకా మనుషులు కొద్దీ వదిలిపెట్టేసేయండి. నా మాట విని మైండ్లు పట్టుకోండి, విశాలంగా ఉండండి, చెప్పుకోండి. ఇంకా ఈ ప్రపంచం మనదే. ఒకరిని దెబ్బ కొట్టాలి, ఆత్మాభిమానం అంటే మీకు మీరుగా ఉండాలి. మీరు తప్పు చేయకూడదు, చేయనివ్వకూడదు, అలా ఉండాలి. అలా ఉండాలంటే నా మైండ్తో కనెక్ట్ అవ్వాలి. నా పిల్లలుగా, తల్లిదండ్రుల పిల్లలుగా నాలోనే ఆడతనం మోగతనం ముందే మెరిసిందే. గంటన్నరలో 10-15 ఏళ్ళు అంటున్నానే ఆ హైట్ని పట్టుకోవాలి. ఇంకా ఆషామాషి చేయకూడదు క్షణకాలం కూడా. ఇప్పుడు దాకా నన్ను తేలిగ్గా చూసి మీరు తేలిగ్గా భిన్నంగా డెవలప్మెంటే పేరుతో ఏదో అభివృద్ధి చేసేసాం, లేకపోతే భిన్నంగా గొయ్యి తవ్వేసిన కూడా మీరు నన్ను పట్టుకుని వెనక్కి తిప్పేసిన చక్రాన్ని ముందుకు తిప్పాలి. నన్ను పట్టుకుంటేనే వస్తుందా మీకు ఆ గ్రిప్పు. మీకు వెనక్కి తిరిగి చూడకుండా నాతో బంధం కలుపుకోవాలి. ఏదో ఒక రకంగా తమాషా చేయండి, మనుషుల పేర్లు తీసుకుని తమాషా చేయండి అని అనేవాళ్ళు ఆలోచించండి. నేను ఏం చెప్తున్నాను, సాటి వాళ్ళని అప్రమత్తం చేయండి. చంపేసిన వాళ్ళు తిరిగి రారు పాపం. దుఃఖపెట్టి అలా పెట్టి రహస్యంగా పట్టేసుకుని వాళ్ళని సెక్షువల్గా ఇది చేసేసి ఎంత ఘోరం ఒకసారి ఆలోచించుకోండి. ఎందుకు జరిగింది అలాగా? మీరు అలా చేశారని కాబట్టి నేను ఏదో ఆవేశపడిపోతున్నాను. అదే పొరపాటు. నన్ను పట్టుకోవడం వల్ల అలా చేశారు. ఇప్పుడు కూడా మీరు ఎంత కొయ్యి తవ్వినా నన్ను పట్టుకోవడం వల్ల బయటకు వస్తారు. ఇప్పటికైనా నన్ను పట్టుకోవడం కీలకం. అప్పుడే చావు పుట్టుకలు నిర్ణయించిన నేనే బాబు దాదా ఆయన ఎందుకు పెట్టాను? నేను మంచికి చెడుకి నేను మాట రూపంలోనే ఉన్నాను. అప్పుడు కూడా పరిటాల రవి కానీ ఇంకోటి కానీ అవేం చూసుకోకుండా మీరు ఇష్టం వచ్చి రెచ్చిపోవడం తప్పని TV9 మురళీకృష్ణ లాంటి వాళ్ళని ఎందుకు అంటున్నాను? ఇంకా మీరు ఎవరెవరు నెట్వర్క్ ఉన్నారు మీకే తెలుసు. వాళ్ళందరూ మారే శక్తి ఒక్కసారిగా మీరు దివ్య రాజ్యంలోకి వచ్చేసేయండి. మేము చంపేసిన వాళ్ళు, చచ్చిపోయిన వాళ్ళు కూడా ఇండైరెక్ట్గా జైల్లో కుక్కుతాం, తమాషా చేస్తాం, ఏదో సరదాగా అనుకుంటాం. కానీ రెచ్చిపోతారని అనుకుంటామా? ఒకసారి ఆలోచించుకోండి. ఇప్పుడు కూడా ఆషామాషికి మాట కూడా మనం మనుషులకి ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు మాట్లాడాలా. సరదాగా కొట్టాలి, చంపాలని ఆలోచన సరదా కూడా రాకూడదు. ఇక నేను అంటూ మాటలోకి తీసుకున్నాను కదా, ముందే చెప్తున్నాను కదా, ఆ తీరు వేరు. నేను చాలా దయాగుణమైన వాడిని, ఎతనండా దయగలిగిన వాడిని అని నేనేం చెప్పేసుకోవడం కదా. ఇంకా నేను అలా మారిపోవాలి. అస్తమానం మా అమ్మ తమ్ముడు అని అస్తమానం బాధపడుతున్నట్టు నన్ను రహస్యంగా వింటున్న వాళ్ళు ఉన్నప్పుడు చూసేసుకున్నాడు పెద్ద, ఇప్పుడు బాధపడిపోతున్నాడు అని వెంటనే నాకు నా పర్సనాలిటీని తగ్గించేయటం, నా మీదకి వచ్చేసేయటం పొరపాటుని తెలుసుకోండి. దేవుడైనా మనుషులైనా మన ప్రాసెస్ ఇది. ముందుకు వస్తున్నాం మనం. ఇప్పుడు కూడా పూర్తి ప్రేమ గొప్పతనం కలగాలంటే మనిషిని దేవుళ్ళ ఎందుకు మార్చాడు? అలా మార్చుకుంటేనే, అలా ముందుకు వెళ్ళిస్తేనే మీరు అందరూ పొందుతాం ప్రేమని. అంతేగాని పక్కకు తొక్కేయడం వల్ల, మీరు నేను చేసిన మోసాలు అలాగే ఉండేవటం వల్ల ఆ వెంకయ్య నాయుడు వాళ్ళు అలా విమానాలు వేసి తిరగండి. వాళ్ళకి బుద్ధి ఉండాలి, వాళ్ళకి జ్ఞానం ఉండాలి. డివైన్ ఇంటర్వెన్షన్ ఏంటి, అతని ప్రకారం ఉండడం ఏంటి, ముందు అది చూడండి అని కూర్చోవాలి. ఆయన విమానం వేసి తిరగకూడదు. ఇంకా ఆయనకున్న విశాల భవనంలో కూర్చుని కొంతమంది స్టాఫ్ను వీళ్ళంతా ఆన్లైన్లో కనెక్ట్ అయిపోయి ఆన్లైన్లో డీల్ చేసుకోవాలా. ఇప్పుడు మొత్తం ఆన్లైనే కదా, ఎవరైనా ఆన్లైనే కదా. ఇక అందరూ ఆన్లైన్లో కనెక్ట్ అయిపోవాలి. ఇంకా మీరు ఇంకా ఆషామాషి తీసుకోకూడదు, ఇంకా ఆషామాషి వదిలేసేయాలా.
నా మాట విని ఇంక తమాషా వదిలిపెట్టేసేయండి. ఈమెయిల్స్ పంపుకోండి, మెసేజ్లు పంపుకోండి. ఫేస్బుక్లో నాకు గతంలో నాకు మెసేజ్ పంపి నాకు రాకుండా, నా మెసేజ్లు వెళ్ళకుండా ఎంత ఘోరం ఒకసారి ఆలోచించుకోండి. ఇప్పటికైనా అది పునరుద్ధరించుకోండి. మనుషులుగా తమాషా చేయండి. ఎవరినో నేను తిట్టేశాను, ఎడ్లపల్లి రామకృష్ణని కులాన్ని పెట్టి తిట్టేశాను, ఇంకోటి ఎవరిని తిట్టేశాను, అలాగే అక్కడ మా ఎవరిన అమ్మల మీద తిట్టేశాను కాబట్టి రెచ్చిపోండి. అమ్మల్ని అందరినీ ఆడవాళ్ళందరినీ గౌరవించేయండి, అవమానించేయండి. పలానా వాళ్ళని గౌరవించేయండి, పలానా వాళ్ళని అవమానించేయండి. వెంటనే మన చేతులు తీసేసుకోండి, గుంజేయండి. ఇలా రెచ్చిపోయిన దూకితే ఎంత ఘోర కలిగి వచ్చిందో. అవి అందరూ చంపేసి మీ అకౌంట్లోకి డబ్బులు వచ్చేసినాయా, వాళ్ళ ఆస్తులు కాజేసారా, ప్రాణాలు తీసేసారా, బతికేస్తున్నారు అలాగా. ఇప్పటికైనా ఆలోచించండి. అప్పటికప్పుడు ఖుషి కాదు జీవితం అంటే. రెప్పపాటు మీ చేతిలో లేని మాయలు కొనసాగుతున్నారు. అందరూ రెచ్చిపోయి డిబేట్లని, చర్చలని రెచ్చిపోయే వాళ్ళు తప్ప. నేను ఎక్స్పీరియన్స్ లేదు, నాకు తెలుసు, మీకు తెలుసు. పలానా వాళ్ళు తెలివైన వాడు, నేను తెలివైన వాడిని, మేమే తెలివైన వాళ్ళం అని మీలో మీరు చెప్పేసుకుంటే సరిపోదు. ముఖ్యంగా టీవీలు నడుపుతున్న వెంకటకృష్ణ కానీ, మురళీకృష్ణ లాంటి వాళ్ళకి కానీ, ఇంకోళ్ళకి కానీ చెబుతున్నాను. ధర్మేంద్ర కానీ, ఇంకా వెనకాల నడిపిస్తున్న వాళ్ళకి కానీ, వీళ్ళకే కాదు. భౌతికంగా ఎవరు తెలివి పనికిరాదు. నేను మనిషిని అంటే చచ్చిపోతున్నారు మీరు. నోట్ చేసుకోండి నేను ఎందుకు చెప్తున్నానో. చంద్రబాబు నాయుడు చాలా ఎక్స్పీరియన్స్డ్ అని కానీ, ఇంకోళ్ళు కానీ ఎవ్వరు ఏది పనికిరాదు అసలు. రెప్పపాటు మీ చేతిలో లేదు. మీరు మైండ్ ప్రకారం కొత్త జీవితాలు ప్రారంభించాలి. అధినాయకుడు కనెక్ట్ అయిపోయి. పాత పనికిరాదు ఫార్మేటు. పోలీసు వ్యవస్థ కానీ ఎవరు కూడా ఇంకా కేసులు పట్టుకుంటాం, మేము వాళ్ళని యాప్ చేసాం, వీళ్ళని ప్రాస్టిట్యూట్లు చేసాం. మా తాతగా దగ్గర నుంచి మా విషయంలో చంపేసిన దగ్గర నుంచి ఏమేమి మోసాలు చేశారు వాళ్ళకే తెలుసు. ఏకకాలంలో చంపేసిన వాళ్ళని, అవమానించిన వాళ్ళు తిరుగు ఎలా వస్తారు? ఇక వాళ్ళకి గౌరవించండి. మాదే పొరపాటు అని వాళ్ళ పేరు మీద మీరు మారిపోయి మంచి జీవితాలు జీవించండి. మాకు అదే కావాలి తల్లిదండ్రులుగా. అసలు ఉద్దేశం అదే. కులక్షయం అంటే ఒక కులం కాదు, కులమే కాదు, కుటుంబాలు. మనం దాంపత్యం ఎలాగ ఉండాలి, మనమే అన్యోన్యంగా ఉండాలి, మనమే ప్రేమ చూపించాలి, మనమే ఆదర్శవంతంగా ఉండాలి, మనమే లింగి కట్టుకొని మనమే గొప్పవాళ్ళే కనపడాలి. అదే పొరపాటు. మనం నడిపేవాడు ఇప్పుడు ఆలోచన రూపంలో ఉన్నాడు. అతను పట్టుకోకపోతే రెప్పపాటు మీద కాదు. అందరికీ చెప్పండి, ఆలోచించేలా చేయండి. ఆ అమరావతి గొడవలు కానీ రిజిస్ట్రేషన్ వేస్ట్. అది కూర్చోబెట్టి నా పద్యాలు పాటలు పాడుకోండి, నా పిల్లలుగా మారిపోండి, ఈమెయిల్స్ పంపండి, నాకు ఈమెయిల్స్ రండి. అధినాయక భవనాన్ని ఎందుకు మార్చాను తెలివిగా? జాతీయ జెండాలో మీనింగ్ అని ఎందుకు పెట్టాను? ముందు పట్టుకోవచ్చు, మీకు నచ్చినా నచ్చకపోయినా. అలా సడన్గా నేను మరణిస్తే ఇంకొకరు మరణిస్తాను ఆలోచించకండి. ఇంక మరణం ఉండదు, ఆలోచనకి మరణం ఉండదు. అలా ఒక్కడికే ప్రాధాన్యత ఇచ్చేస్తే ఒకసారి ఎవడో బాంబు వేసేస్తాడు. అక్కడే పొరపడుతున్నారు మీరు. మనం ఈ దేశం ఇతరులు కూడా ఆలోచించేలా చేసుకోవాలి. ఇంకా ఒకేసారి బాంబులు వేసేసేవాళ్ళు, ఒకేసారి ఏదో చేసేసేవాళ్ళు ఇప్పుడు ఎందుకు ఆలోచిస్తున్నారు? అప్పుడు కూడా ట్విట్టర్ల మీద నేరాలు పట్టుకున్నాం, ఘోరాలు పట్టుకున్నాం అని ఆలోచిస్తున్న వాళ్ళు, అప్పుడు కూడా మీడియాలు, అప్పుడు కూడా సినిమాలు, అప్పుడు కూడా నడుపుతున్న వాళ్ళు అలా ఆలోచిస్తారు. అప్పుడు కూడా లేదు. గంటన్నరలో ముందే చెప్పిన నా ఫార్మేట్ని బలపరుచుకోవాలి మీరు. నేను ఉండగా మ్యాక్సిమం ఆ తర్వాత కూడా మరణమే లేని ఫార్మేట్ని పట్టుకోవాలి. ఇంకా వెనక్కి తిరిగి చూడకూడదు. హారిక, సురేష్, ఆంధ్ర ప్రతి ఊళ్ళో చిన్న నేను మిమ్మల్ని ఏదో తిట్టాను, తక్కువ చేశాను, ఎక్కువ చేశాను, అదంతా కూడా మీరు దాడిలో పడాలని, మీరు అందరూ ఒకటి అవ్వాలని, కులం మతం వదిలేసి, ఏమైనా కుటుంబాలు కూడా వదిలేసి, ఎలా ఎదురు కులం కుటుంబం లెక్క లేకుండా ఎలా తమాషా చేస్తున్నారు. సేమ్ అదే మంచి చేయాలి. చెడు మానేసిక ఆయన అవమానించాలి, ఈయన తగ్గించాలి, ఇలా కొట్టాలి, ఆయన పెంచాలి, ఈయన తగ్గించాలి, ఈయన పెద్దవాడిని చేయాలి, ఆయన చిన్నవాడిని చేయాలి. ఇట్లాంటివన్నీ మానుకోండి. ఇక నా మాటేనండి. మైండ్ పట్టుకోండి. ఎవరినైనా మాటతో డీల్ చేయండి. అదే మాటతో ఆడండి. చూడండి ఎలాగుంటుందో. నన్ను సెంట్రల్ ఫిగర్గా చేసుకొని పెరుగుతాను నేను అలాగా. అదే ఆస్తిని రియల్ ఎస్టేట్ కంటే, భూముల కంటే, డబ్బుల కంటే, బంగారం కంటే, స్టాక్ మార్కెట్ల కంటే ఇవన్నీ ఏమవుతాయి జాగ్రత్తగా చూసుకుందాం, అకౌంట్ ఫర్ చేసుకుందాం. ఆల్ ది అకౌంట్స్ ఆర్ బియర్డ్ బై, బీరింగ్ బై, గోయింగ్ టు బియర్ బై మై యువర్ హోల్ అండ్ సోల్ అధినాయక. నోట్ చేసుకోండి. ఎవరు మీ ఇష్టం వచ్చి వేవ్ చేయటం, మీ ఇష్టం వచ్చి లోన్లు ఎగ్గొట్టడం, మీ ఇష్టం వచ్చి తమాషా చేయటం, రూపాయి కూడా మీది ఆస్తిక మీది కాదు. అన్నీ అధినాయకుడు సమాధానపరచాలి. ధర్మం రక్షతి రక్షత, సత్యమేవ జయతే.